ఏప్రిల్ 25 నుంచి మే 3 వరకు లాంగ్ హారాల పండుగ. ముకుందాలో మెగా డిస్కౌంట్స్. గ్రేటర్ హైదరాబాద్ లో హైడ్రా కారణంగా ఇళ్లు కోల్పోయిన పేద కుటుంబాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. చెరువుల పునరుద్ధరణ పనుల్లో నివాసాలు కోల్పోయిన పేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. హైడ్రా చెరువులను కబ్జాల నుండి విముక్తి చేసి పునరుద్ధరించిన సమయంలో నిరుపేదలు ఇబ్బంది పడకుండా చూడాలని ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ క్రమంలోనే నిరుపేదలైన వారికే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే సమయంలో కబ్జాదారులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. జూలై 19, 2024 ముందు చెరువు పరిసరాల్లో నివాసం ఉన్న వారిని శాటిలైట్ చిత్రాలు, గూగుల్ మ్యాప్స్ ఆధారంగా గుర్తించి జాబితాను తయారు చేసి అర్హులైన ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడానికి నిర్ణయం తీసుకుంటున్నారు. కబ్జాదారులు పేదల పేరుతో చేసే దుష్ప్రచారానికి తావు లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టారు. బాధితులతో సమావేశం నిర్వహించిన హైడ్రా కమిషనర్ ఈ క్రమంలోనే తాజాగా మాదాపూర్లోని సున్నం చెరువు, రామంతపూర్ చెరువు బాధితులతో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ప్రత్యేక సమావేశం నిర్వహించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను పరిష్కరించి శాశ్వత నివాస వసతి కల్పించడానికి ఆయన హామీ ఇచ్చారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నిర్వహించిన ఈ సమావేశంలో చాలా మంది పేదలు నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల నుండి బ్రతకడానికి వచ్చిన వారు, వలస కార్మికులు, చెత్త ఏరేవారు పాల్గొన్నారు. వీరందరికీ క్షేత్రస్థాయి సర్వేలు, పక్కా ఆధారాలను తీసుకొని ఇల్లు మంజూరు చేస్తామని ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో చెరువుల కబ్జాలకు పాల్పడుతున్న అక్రమార్కులకు షాకిస్తూ అనేక చెరువులను పునరుద్ధరించి వేల ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఈ చర్యలను చెన్నై అధికారులు కూడా ప్రశంసించారు.